రికార్డ్ చేస్తున్నాము. చెప్పండి స్వామి. ఆ చెక్ ద్వారా చెప్పండి. ఆ, చెప్పిన ఉమ్, పూర్వం ఇది చాలా పురాతనమైన దేవస్థానం. క్రీస్తకము 8వ శతాబ్దం చోళగంగ, అనంతవర్మ, కామార్ణుడు వాళ్ళ టైంలోన దేవతా ప్రతిష్ఠితే నిర్మాణం పొంది. ఈ స్వామివారిని ఏ విధముగా దర్శించుకోవాలంటే వేణుగంగా నదీ స్నానం, అష్టలింగ ప్రదక్షిణం, ముఖలింగం ముఖం దృష్ట్యా పునర్జన్మే న విద్యతే. వంశధారణలో స్నానం చేసి అష్టదిక్పాలకు ఉపదేవాలైనటువంటి దేవాలయం 8 ఉన్నాయి. ఇంద్ర, అగ్ని, యమ, నైరుతి, వరుణ, వాయువ, కుబీర, ఈశాన్య వీళ్ళు దర్శించుకొని ముఖలింగే స్వామివారి ముఖ దర్శనం చేస్తే మొత్తం పైనుండి 1,00,00,000 మంది దేవతలు వచ్చి పంచకోశిష్ట మధ్యస్థ మంది అంటే 15 కిలోమీటర్ల లోపున ఒక్కొక్కరు పేరును ఒక్కో లింగాన్ని ప్రతిష్టాపన చేసి ఎవరు లోకానికి వాళ్ళు వెళ్ళిపోయారు. పూర్వము ఇదంతా అరణ్య ప్రదేశము. ఈ అరణ్యం పేరు గోవిందరణ్యం అంటారు. ఈ గోవిందరణ్యంలోన ఎక్కువగా వెప్ప చెట్లు ఉంటుండేవి. దీనికి చిత్రసేన రాజు అధిపతిగా ఉండేవారు. ఆయనకి 2 భార్యలు. చిన్న భార్య పేరు చిట్కల, పెద్ద భార్య పేరు చిట్టి. వాళ్ళకి జీవనోపాధి ఆ స్వామివారి వెప్ప చెట్టు. ఆ చెట్టుకు 2 కొమ్మలు. ఏ చెట్టు అయినా ఋతుధర్మంగా పుష్పాలు పూస్తుంటాయి, కానీ ఈ చెట్టు అలా కాదు. సర్వకాల సర్వావస్థలందు అన్ని ఋతువులని కొన్ని విప్ప పువ్వులు పూస్తుంటాయి. రాజు ఏం చేశాడు? చిన్న భార్య కొమ్మ, పెద్ద భార్య కొమ్మ పంచి పెట్టారు. చిన్న భార్య ఏం చేస్తుంటే భక్తిరసంగా వంశధారానికి వెళ్ళి స్నాన సంధ్యానుష్ఠానం తీర్చుకుని మెడలో లింగధారిణి కాబట్టి లింగాన్ని పూజించుకుంటూ చుట్టుపక్కల ఉన్న మారేడు మళ్ళీ మొదలు పుష్పమును సేకరించి జారీ చెంబుతో నీళ్లు పట్టుకొని చెట్టు మొదలుకొచ్చి ఆవు పేడ తోలికి ముగ్గు పెట్టి ధూపదీప నైవేద్యం పెడుతుంటే ఆవిడ కొమ్మకు బంగారు పౌడు రాస్తుంది. జాతి వారి ఆ చిట్టి గిరిజన ఆవిడికి ఆచారం తెలియదు. తెల్లవారులేసి గంపా చీపురు పట్టుకొని చెట్టు మొదటిన ఆకులు మన తులుస్తుంటే ఆవిడ కొమ్మకు వేప పౌడు రాస్తుంది. ఈ 2 పుష్పాలు కలిసి సోమంతిపున్న అగ్రహారం ఒకటి ఉంది. అక్కడ సోమంతులను కోమటి ఉన్నాడు. ఆ కోమటి కమ్మగా ఆ కోమటి విలుగు తగ్గట్టుగా సామాన్లు ఇచ్చేవాడు. చిన్న భార్యకి పప్పు బియ్యం నెయ్యే పంచదార ఇచ్చేవాడు. పెద్ద భార్యకి పిండి నూకలు ఇచ్చేవాడు. రాజు దాని ఎంతకు రోజు దీని ఎంతకు రోజు జీవనోపాధి చేస్తుండేవారు. రాజు ప్రతి నిత్యము పద్మగిరి క్షేత్రవాళ్ళకు తూర్పు అరణ్యం ఉంది. ఆ అరణ్యానికి వేటకెళ్ళి వస్తున్న ఆచారము. ఆ టైం ఎప్పుడు 2 భార్యలని చెట్టుకుని విపరీతంగా కలహించుకుంటూ జుట్టులు పీక్కుంటున్నారు. రాజు చూశారు. ఒకరికి 2 భార్యలు ఉండుంటే మృతుక్కే బహిరంగము. ఈ కలహానికి కారణం ఈ చెట్టు అని, చెట్టు లేకపోతే ఏ కలహము ఉండదులే. ఒరలో కత్తి చేసి చెట్టుని ఛేదించాడు, నరికేశాడు. చివరి భాగం పడిపోయింది. ఆ మొదలే ఈ మొదలు నుండి అగ్ని జ్వాలలు బయటకు వచ్చేసేవి. నరికిన రాజు రక్తం కొక్కుకో మూర్ఛాకుతుడైపోయాడు. అప్పుడు జాతి భార్య చిత్తుంది. ఎవరో దేశాటిని నా భర్తకు విషప్రయోగం చేసిందని దాని గిరిజనులకు అందరికీ రమ్మని మనకు కబురు పంపింది. వాడందరూ కొత్తులు, కొటారాలు, సూరాలు, బెల్లాలు, చెంటాలు పెట్టుకొని చిన్న భార్యకి సంపిస్తాం పొడిచేస్తామని నిందావాక్యం పలికారు. అప్పుడు ఏ శరణ్యం ఆవిడికి లేదు. ఎక్కడో దేశాటం ఉంది. అన్నదమ్ములు కానీ, తల్లిదండ్రులు కానీ, బంధువులు కానీ ఎవరూ లేరు. అప్పుడు భగవంతుడు స్తోత్రం చేసింది. మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అన్యదా శరణం నాస్తి త్వమేం శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్షతు మహేశ్వర. ఏ శంకర, నువ్వు తప్ప నాకు ఇతర శరణములు ఎప్పుడు ప్రార్థన చేస్తూ అగ్ని జ్వాలలు చల్లారి రాజు మేల్కనం చేశాడు. చెట్టు తాలికి పచ్చి రూపము చెక్క రూపం అంతా పోయి శిలారూపంగా శంకరుడు ముఖం దాల్చి పుట్టాడు. ముఖం దాల్చి పుట్టుడిచే ముఖలింగేశ్వరుడు. మధుగుమంటే ఎప్ప చెట్టు మొదలెందు పుట్టుడిచే మధుకేశ్వరుడు. గోకన్న మధుకేశ్వరాయ. ఆవు చెవి ఎన్ని మెలికలుగా ఉంటుందో శంకరుని తాలూకా గర్భగోళం పాతాలని వరకు అన్ని మెలికలుగా ఉంటూ గోముఖంతో వెలిసిల్లారు కాబట్టి గోకన్న మధుకేశ్వరాయ. ఈ గ్రామం పేరు జయంతి నగరము. జయంతి నగరమౌడిచే జయంతీశ్వరాయ. 4 యుగములతో 4 పేర్లుచే శంకరుడు పిలువబడి ఉన్నాడు. ఆ వెనక నువ్వు తొట్టుంది. ఆ క్షేత్రమా చదువుకుని మీకు దర్శనం చేయిస్తాను. ఈ గ్రామంలో నా కుమ్మరివాడు ఉండేవాడు. ఆయన పేరు నాగన్న. ఆయన శంకరునికో నిత్యము మట్టి ప్రమిదలు, మట్టి కుండలు, పూజా సామాగ్రి ఇస్తుండేవాడు. కుమ్మరివానికి శంకరుడు ఆరోగ్యము, ఐశ్వర్యము అన్నీ ప్రసాదించాడు, కానీ గర్భవాసనందు సంతాన యోగ్యత ఇవ్వలేదు. అప్పటికి వయస్సు 60 పైచలు అయిపోతుంది. శంకర, నేను నుండి ఎన్ని సేవలు చేసి నీ పూజలు చేస్తున్నాను. నా గర్భవాసనందు సంతానం లేదు. సంతానం లేని వారికి లోకము సంతానహీనుడు అంటారు. శాస్త్రము అపుత్రస్య గతిని నాస్తి. పుత్రులు లేని వారి పుట్టకుతులు లేవని శాస్త్రాలు చెప్పుతున్నవి. నాకు సంతానం ఇచ్చినట్లయితే స్వామివారికి 2 మట్టి కూలాలు తయారు చేస్తానని కుమ్మరనాగన్న. అలాగనే తన భక్తికి శంకరం అనుగ్రహించి సంతాన యోగ్యత కల్పించాడు. భార్య నలగడి చెంది 9 మాసం ఉండాయి. అబ్బాయి పుట్టాడు. అబ్బాయి పురుడు శుద్ధిపోయిన తర్వాత కుమ్మరివాడు ఏం చేశాడంటే వంశధరానికి వెళ్ళాడు.
స్నానసంధ్య అనుష్ఠానం తీర్చుకొని కొంత మట్టిని తెచ్చాడు. కొంత మట్టిని తెచ్చాడు. ఆ మట్టిలో పాలు పంచామృతాలు సుగంధం వేశాడు. కాలుతో కుమ్మకుండా చేతులతో పిసికి కొడుకు పుట్టాడని ఆనందించి కుల ప్రమాణం లేకుండా 2 గోళాలు తయారు చేసి కాల్చిపెట్టి ఒక పక్కన పెట్టాడు. అబ్బాయికి పూర్తిగా మైలి శుద్ధి పోయిన తరువాత నెలకు 1 రోజు ఎక్కువ 29వ రోజున ఈ తయారు చేసిన గోళెములు 2 వాళ్ళు భార్యాభర్తలు, పుట్టిన అబ్బాయి, బంధువర్గము, పూజా సామాగ్రి, మంగళ వాద్యములతోని స్వామివారి మొక్కుబడి చెల్లించుటకు లోనకు తీసుకువస్తూ ఉన్నారు. అన్ని ద్వారాలు దాటి వెలిపించాయి. గర్భాలయం ద్వారం దగ్గరికి వచ్చారు. ఈ తెచ్చిన సామాన్లు వగైరాలని దించిపెట్టారు. ఒక గోలేమో స్వామివారు మొక్కుబడి చెల్లించుటకు లోనకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేశారు. కానీ గోళెం వెళ్ళలేదు. కారణము ద్వారం ప్రమాణం చిన్నది, గోళెం ప్రమాణం పెద్దదైపోయింది. అనేక విధముగా సాధన చేశారు, వెళ్ళలేదు. బలత్కారం చేశారు, భిన్నమైపోయింది, పగిలిపోయింది. శంకర, నేను నీ సేవలు చేసి నీ పూజలు చేస్తున్నాను. నువ్వు ఇచ్చిన బిడ్డ నేను తీసుకున్నాను. నేను ఇచ్చిన చెరుకానుకు నువ్వు తీసుకోలేదు. ఈ 2వ గోళమైనా నీ సన్నిధానం చేర్చుబట్టే నీవు ఇచ్చిన కుమారుడు కూడా నాకు అక్కర్లేదని 2వ గోళను అబ్బాయిని పడవేసి స్వామి కోమచే కుమరనాగన్ తన ఇంటికి వెళ్ళిపోయాడు. అర్చకుడు ఆ రాత్రి 8 గంటల వరకు ఉండి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ముగించుకొని తాను కూడా తాళాలు వేసుకొని ఇంటికి వెళ్ళిపోయారు. మర్నాడు అర్చకుడు మళ్ళీ స్వామివారి సేవలు చేయడానికి వచ్చేసరికి ఆ ద్వారం ముందు ఉన్న గోలేము శంకరుడు వెనుక భాగం చేర్చుకున్నాడు. అర్చకుడు గోలేం దగ్గరికి వెళ్ళాడు. గోలంలో అబ్బాయిని చూశాడు. ఆయన చక్కగా ఆడుకుంటున్నాడు. ఈ విషయం కుమరనాగను మళ్ళీ తెలియజేశారు. అయ్యా, నేను నలిగి వెళ్ళిపోయాను. గోలేమో స్వామి సన్నిధానంది, అందులో నీ కుమారుడు చక్కగా ఆడుకుంటున్నాడు. ఎప్పుడు చెప్పగానా కుమారవాడు సంతోషించి 1-2 పూజా సామాగ్రి బంధువర్గంతోనూ మళ్ళీ మంగళవాద్యములతోనూ వచ్చి గర్భాలయం అనుకొని గోలంలో ఉన్న అబ్బాయిని ఎత్తుకొని స్వామివారికి పంచామృత స్నానములతో మహన్యాసపూర్వంగా రుద్రాభిషేకం చేశారు. అక్కడ ప్రత్యేకత ఏంటంటే మానవుడికైనా ఏ కోరికైనా తీరుతుంది. కళ్యాణం లేని వారి కళ్యాణము, సంతానం లేని వారి సంతానము, ఉద్యోగం లేని వారికి ఉద్యోగము, వ్యాపారం లేని వారికి వ్యాపారము, అనారోగ్యంగా ఆరోగ్యము, పంట ఫలసాయము, చదువు, పరీక్ష ఈ ఒక సమస్య అయినా మానవులకు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ముఖలింగేశ్వర స్వామివారిని ముఖం చేసుకొని ఆ గోళంలో దర్శించుకొని ప్రతి ఒక్క మానవుడు ఏదో ఒక కోరుకొని తన ఇంటికి వెళ్ళాలి. ఆ కోరిక జయప్రదం అయిపోయిన తర్వాత మీకు నచ్చిన గోళంలో బియ్యం వేస్తారు, లేదా ధాన్యం వేస్తారు, లేదా పంచదార వేస్తారు, లేదా బెల్లం వేస్తారు. అది